ఇప్పటికే సాయి కృష్ణ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ గ్యాప్లోనే ఇంకో వీడియో రావడం, క్రాంతి కుమార్ చనిపోవడం అయితే ఇంకా బాధగా ఉంది. ప్రస్తుతం మనతో పాటు నందిగామ సురేష్ ఉన్నారు, ఎంత మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఎలా చూస్తారు? సెల్ఫీ వీడియో పెట్టి మరీ చనిపోయాడు క్రాంతి కుమార్. ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది, సాయి కృష్ణ కేసు. దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ గాను దాని సపోర్ట్ పలికిన కూటమి ప్రభుత్వం గాను మేము చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే మనం మనుషుల మధ్య ఉంటున్నాం, ప్రజలు మనకు ఓటేశారు, ప్రజలకు మేలు చేయాలి, ప్రతి ప్రాణానికి మనం హాని చేసే విధంగా కాకుండా అండగా ఉండే విధంగా. ఒకవేళ అతను దుర్మార్గుడయ్యి చెడ్డవాడైనా చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వాటి పని అవి చూస్తూ ఉంటాయి. కాబట్టి చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకొని ఏదో రకంగా మనం ఈ దమనకాండ ఏదైతే ఉందో దాన్ని సృష్టించుదామంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఊరుకోరు. మాలాంటి నాయకులు అసలు ఊరుకోరు. ఎందుకంటే 2 సంవత్సరాల పాలనలో వందల మంది చంపబడ్డారు. ఎస్సీలు గాను, బీసీలు గాను, మైనార్టీలు గాను. కాపు కుర్రాడు నిన్న సాయి కృష్ణ, గతంలో ఒక అతను అయితే కారుతో గుద్దిచ్చి చంపిన సందర్భం మనం కూడా చూసాం. మాచర్లలోనైతే మందా సాల్మాన్ గారి ఫ్యామిలీలో జరిగిన ఆయన చనిపోవడం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన ఆలోచన. నిజంగా ప్రజలు ఓట్లేశారా, జనాలు అనుకుంటున్నట్టు ఈవీఎంలతో గెలిచారా అనే భావం కూడా ప్రజల్లో కలుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ క్రాంతి కుమార్ మరణం వెనక బాధ్యులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వ్యక్తులు ప్రమేయం ఎవరెవరైతే, సిఐఏ కావచ్చు, సిపి కావచ్చు, రాష్ట్ర డీజీపీ కావచ్చు, లోకేష్ కావచ్చు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇందులో మరీ ముఖ్యంగా దళిత హోమ్ మినిస్టర్ నేను అని చెప్పి ప్రతిదానికి ముందొచ్చి మాట్లాడేసే మన అనిత గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సిందంటే ఒకసారి కేసులున్నాయి కాబట్టి కేసులున్నాయి, జరిగినాయి, కేసులుంటే అటు చేశారని చెప్పి రౌడీ షీట్ ఉంది వాళ్ళకని చెప్తా ఉన్నారు. మనందరిపైన కేసులు ఉన్నాయి, నా మీద ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి, లోకేష్ మీద ఉన్నాయి, అలాగనే చింతమనేని ప్రభాకర్ మీద అయితే ఏకంగా 90 కేసులు ఉన్నాయి. వీళ్ళందరి మీద కూడా ఇలానే తీసుకోగలుగుతారా? అంటే కేసులుంటే నిర్ధారణ మీరే చేసి మీరే చంపేస్తారా? చనిపోవడానికి మీరే కారణం అవుతారా? మీ ఛానల్లోనే అనుకుంటా సిఐ హిస్టరీ వేశారు. ఏమనంటే 2nd ఫ్లోర్ అచ్చంగా కొట్టడానికి టైర్లు, లెదర్ ముక్కలు, కర్రలు, రాడ్లు, హాకీ స్టిక్కులు ఇలాంటివన్నీ పెట్టుకొని సీఏ ఒక మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, గ్యాంగ్స్టర్ లాగా చేస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. నిజంగా మీరు అన్నమాట వాస్తవం. ఎందుకంటే మీకు నిజంగా రిపోర్ట్ లేక మీరేదో చెప్పాలని చెప్పాల. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న రౌడీ షీటర్లని, మారిన రౌడీ షీటర్లను కూడా పిలవడం, మీరు పలానా పని చేసి నాకు ఇంత ఇవ్వండి, ఇంత అప్పచెప్పాలి మీరు అని చెప్పి ఒక కండిషన్ పెట్టి ఈ రకంగా బలవంతంగా వాళ్ళ చేత ఇష్టం లేని పనులు చేయించుతూ వసూలు చేస్తా ఉన్న సిఐ కావచ్చు, దీనికి సహకరించాడని చెప్పుకున్న సిపి గారు కావచ్చు, సిపి గారికి అండగా ఉంటామన్న డీజీపీ గారు కావచ్చు, డీజీపీ గారికి అండగా ఉంటామన్న ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని ఖండించాలి. బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ఎవరైతే క్రాంతి కుమార్ సాయి కృష్ణ చనిపోవడానికి ఎవరైతే ఉన్నారో వ్యక్తులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలి, కేసులు కట్టాలి, లోపల వేయాలి. ఇప్పటికే సిఐ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అదెందుకు యాక్సెప్ట్ చేయట్లేదు మీ వైసీపీ వాళ్ళు? సరే అడిగారు కదండి, నా మీద కేసు పెట్టారు, ఇమ్మీడియట్లీ ఎందుకు అరెస్ట్ చేశారు? ఎంక్వైరీ చేయలేదు నా మీద? ముందు అరెస్ట్ చేయాలి కదా. మీ పోలీస్ అయితే ఒక న్యాయమాను, మామూలు అంటే వాళ్ళు అయితే ఇంకో న్యాయమా? మా మీద అలానే చేశారా? మా మీద కేసు ఎఫ్ఐఆర్ కాగానే అరెస్ట్ చేశారు కదా, విచారణ చేశారా? నోటీస్ ఇచ్చి పిలిచారు మమ్మల్ని ఏమన్నా? ఎందుకు పోలీస్ అనేసరికి కేసు కట్టాం కదని చెప్పి ఏ సెక్షన్ వేసి కట్టారు? ఏ సెక్షన్లో? ఎట్టి పరిస్థితుల్లో నిన్న ఒక లాయర్ చెప్తా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కేసు నిలబడే కేసు అయితే కట్టలేదు, కంటి దిగదుడుపుగా కేసు కట్టారు, కాబట్టి ఆ కేసు చెల్లదు అని చెప్తా ఉన్నారు. కాబట్టి కేసు కట్టాం, సిఐని సస్పెండ్ చేసాం, ఇది కాదు మాకు కావాల్సింది. సిఐని అరెస్ట్ చేయాలా, సిఐని విచారణ చేయాలా, సిఐని రిమాండ్ పెట్టాలా, ఖచ్చితంగా వేతనం కింద కేసు నమోదు చేయాలా, చేసి దీని వెనక ఉన్న భాగస్వాములు రాజకీయ నాయకులు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు ఇంకా కొన్ని వెలుగులోకి రాని. నిన్న ఒక అతను వేరే అతను మాట్లాడుతూ ఉన్నాడు, నా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి, చాలామందిని సాయి కృష్ణని గొంతు మీద కాలేసి తొక్కిన వీడియోలు కూడా ఉన్నాయి. నిన్న ఎవరో వీడియో అతను మాట్లాడాడు. అలాంటి వ్యక్తుల దగ్గర ఏమేమి వీడియోలు ఉన్నాయో, ఎలా ఉన్నాయో అవన్నీ కూడా బయట పెట్టి దీన్ని ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇక్కడ లోకల్గా బాబు గారు సిట్ అయితే కాకుండా, బాబు గారు ఏది చెప్తే అది నడుస్తుంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్ మీద ఎంక్వైరీ నడిపి నిజ నిర్ధారణ చేయాల్సిన బాధ్యత మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన,
దళిత హోమ్ మినిస్టర్ పైన డిప్యూటీ సీఎం మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ లీడర్స్ మరి జగన్మోహన్ రెడ్డి దీన్ని కుల రాజకీయాలు చేస్తున్నారు, కావాలని రౌడీ షీటర్స్ని వైసీపీ వాళ్ళు ప్లస్ పాయింట్గా మార్చుకుంటున్నారు దీన్ని అంటున్నారు. దీని గురించి ఏమంటారు? అంటే నేను ఇందాకే చెప్పానండి, కేసులు ఉన్న వాళ్ళందరినీ రౌడీ షీట్లని, ఆడు ఏదో తప్పు చేస్తే మనం కాల్చి చంపేస్తామని, పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్తులు చేస్తామని మనం చెప్పదలుచుకున్నామా? అది చెప్పండి, బహిరంగంగా అది చెప్పండి. సోషల్ మీడియాలో ట్రోల్ చేపించడం కాదు. ఎవరైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దీనికి ఒత్తాస ఎవరైతే పలుకుతూ ఉన్నారో, మినిస్టర్లుగా ఉన్న ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, దళిత హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, డీజీపీ గారు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి మేము చంపాం అని చెప్పండి. చంపకపోతే మాకు తెలియదని చెప్పండి. అంతేగాని మేము వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్లను సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మానవతా దృక్పథంతో మేము మాట్లాడుతామన్నాం. వాడు తప్పు చేస్తే శిక్ష కోర్టులు వేస్తాయి. ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో చాలా కేసులు మనం చూసాం. ఎట్టి పరిస్థితుల్లో మహిళల జోలికి వెళ్ళిన వాళ్ళ మీద కూడా శిక్షలు వేసిన ఖరారు మన అందరం కూడా చూసాం. 15 ఏళ్ళు 20 ఏళ్ళు వేసిన శిక్షలు కూడా చూసాం. కాబట్టి కోర్టులు చూసుకుంటాయి, దానికి జడ్జీలు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది, మనకు ఒక రాజ్యాంగం ఉంది, వీటన్నీ నడుపుతారు. కానీ నువ్వు నేను ఎవరు? రాజ్యాంగం చట్టాన్ని చేతిలో తీసుకొని ఒక మనిషి మరణానికి కారణం అవటం ఒకటా రెండా? వెలుగులోకి రాని ఎన్నో, పల్నాడు జిల్లాలోనైతే కోకోలలో, కర్నూలులోనైతే కోకోలలో, అన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి. ఈ మధ్య మహిళ కూడా అమ్మాయి మమ్మల్ని ఒక ఎస్ఐ గారు వేధిస్తామన్నాడు, నిన్న వీడియో చూసా, వేధిస్తామన్నాడు, మమ్మల్ని చంపుతానంటున్నాడు, బెదిరిస్తామన్నాడు, కాబట్టి నా చావుకి ఎస్ఐ గారు కారణం అని చెప్పి రైలు కింద పడి చనిపోయిందంట. ఇవన్నీ ఏంటి? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు రౌడీ షీటర్లా ఇంకోట మనకు అనవసరం. మనకి అలాంటప్పుడు నేను అడిగేది ఏంటంటే, రౌడీ షీటర్లు అని చెప్పి సాయి కృష్ణ ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ మేనమామ గారు వాళ్ళందరూ కూడా చెప్పారు, మాకు పలానా ఉంది సార్ అని చెప్పి. అలాంటప్పుడు సాయి కృష్ణని ఓటు ఎందుకు వేయించుకున్నారు? సాయి కృష్ణ మేనమామ గారి చేత వాళ్ళ అమ్మగారి చేత ఓట్లు ఎందుకు వేయించారు? వాళ్ళకి మీరు ఏదైతే పార్టీలో సభ్యత్వ నమోదు ఎందుకు ఇచ్చారు? మరి రాష్ట్రంలో ఉన్న రౌడీ షీటర్లకి కేసులు ఉన్న వాళ్ళందరికీ ఓట్లు ఎత్తేసి ఎలక్షన్లో పోటీ చేయకూడదని ఒక చట్టం ఉందండి. ఓ పని అయిపోద్ది కదా. కేసులు ఉన్న వాళ్ళు పోటీ చేయకూడదు, రౌడీ షీట్ ఉన్న వాళ్ళు ఓట్లు వేయకూడదు, ఇవన్నీ చెప్పండి. చెప్పినప్పుడు తేలిపోద్ది కదా. ఆ నిర్ణయం తీసుకోండి. మీకో న్యాయం మనకో న్యాయం అంటే అవ్వదు కదండి. ప్రజలు చూస్తూ ఉన్నారు. నిజ నిర్ధారణ ప్రజలు కాదు, కోర్టులు చేస్తూ ఉంటాయి. దీనంటికి సమాధానం చెప్పకుండా తప్పుకునే ప్రయత్నం చేస్తూ కేసులు ఉన్నాయి కాబట్టి ఇదంతా జరిగిందంటే ఏం చెప్పదలుచుకున్నారు? కేసులు ఉన్నవాడిని కొడతారు, తిడతారు, చంపుతారా? లేదు కదా. మనం జనజీవన స్రవంతిలో ఉన్నామండి. మానవ మృగాల మధ్య, లేకపోతే అడవిలోనో ఎక్కడోనో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లోనో, లేకపోతే తీవ్రవాద దేశాల్లో లేవు కదా. ఒకవేళ ఉన్నామని చెప్పదలుచుకున్నారా? లేదు కదా. రాజకీయం అనేది ఎప్పుడైతే 2024లో టీడీపీ ప్రభుత్వం గెలిచిందో, కూటమి ప్రభుత్వం గెలిచిందో, రాజకీయ స్వరూపం మారింది. కులం మతం గొడవలు తప్ప, కొట్టడం తిట్టడం తప్ప, తప్పుడు కేసులు పెట్టడం తప్ప మరో మార్గం ఎంచుకోలేదు. చేతకాని ప్రభుత్వం, చావలేని ప్రభుత్వం. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈ 2 కేసుల్లో సిబిఐ ఎంక్వైరీ కంపల్సరీ కావాలని అయితే చెప్తున్నారు వైసీపీ నేతలు. కెమెరామెన్ ధీరస్తో అథా మహమ్మద్, RTV విజయవాడ.